హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్ తెలుగు. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మనకి ఇది 1 minute టైం ఫ్రేమ్ అండి. మనం ఒక మూవింగ్ యావరేజ్ అయితే మనము యూస్ చేస్తున్నాం, బట్ ఇది మేము ఓన్గా డిజైన్ చేసుకున్నది. కొంచెం కోడింగ్ అంతా మార్చి కొంచెం అన్డిసిషన్ క్యాండిల్స్, న్యూట్రల్ క్యాండిల్స్ ఇలా అంతా మొత్తం సెట్ చేసుకున్నాం. మీకు తర్వాత చెప్తానండి ఈ ఇండికేటర్ గురించి. బట్ ఇప్పుడు ఈరోజు మనం ఎంట్రీస్ ఎక్కడ తీసుకున్నాం, ఇండెక్స్లో ఎలా వర్క్ అయింది అనేది కొంచెం డిస్కస్ చేసుకుందాం. దీనికి మనం ఈ మూవింగ్ యావరేజెస్కి మనం సపోర్ట్గా ఆర్ఎస్ఐ అనేది మనం యూస్ చేస్తామండి. ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ కూడా తర్వాత చెప్తాను, మీకు రాబోయే వీడియోస్లో చెప్తాను. ఈరోజు ఇప్పుడు చూద్దాం 1 minute స్కాల్పింగ్ ఎంట్రీస్ అండి. మినిమం బ్యాంక్ నిఫ్టీ ఈజీగా 30-40 పాయింట్స్ అండ్ అబోనే చేసుకోవచ్చు. బట్ మన 30-40 పాయింట్స్తో స్కాల్పింగ్ కదండి, ఎక్కువ సేపు ఉండకూడదు. స్కాల్పింగ్ కాబట్టి వితిన్ మినిట్స్లోనే మనము ఎంట్రీ అండ్ ఎగ్జిట్ జరిగిపోవాలి. చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఈరోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. మార్కెట్ 20th ఈరోజు. ఇక్కడ ఈ ప్లేస్లో ఓపెన్ అయినా కూడా మనకి ఆర్ఎస్ఐ సపోర్ట్ లేదండి. మార్నింగ్ నుంచి అంతా ఈఎంఏ లైన్ కింద ఉంది. ఆర్ఎస్ఐలో ఈఎంఏ లైన్ కిందనే ఉంది. మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఎక్కడండి, ఇక్కడ చూడండి. క్యాండిల్ అండ్ ఆర్ఎస్ఐ రెండు ఒకేసారి బ్రేక్అవుట్ ఇచ్చింది. మనకేమంటే ఆర్ఎస్ఐ 50 లైన్ బిలో ఉందా అబోవ్ ఉందా మనకు అనవసరం. బట్ మనకు కావాల్సింది ఆర్ఎస్ఐలో ఈఎంఏ లైన్ అబోవ్ ఉందా బిలో ఉందా చెక్ చేసుకోవడం. చూడండి, మనకి ఇక్కడ అబోవ్ వచ్చింది. అబోవ్ వచ్చిన తర్వాత మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటామండి. ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ చూద్దాం. ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి చూడండి, స్టాప్ లాస్ అనేది ఈ స్వింగ్, లేటెస్ట్ స్వింగ్ ప్రజెంట్ ఇక్కడ ఉంది కదండి స్వింగ్. ఈ స్వింగ్లో పెట్టుకుంటాం. 70 పాయింట్స్ ఉంది మనకి. ఈజీగా 30 పాయింట్స్ వస్తుంది ఈజీగా ప్రీమియమ్స్లో. చూడండి మనకి ఎంతవరకు వెళ్ళింది, 200 పాయింట్స్ అబోనే వెళ్ళింది. 250 పాయింట్స్ వరకు వెళ్ళింది. మనం అంతా తీసుకోలేకపోయినా కూడా మనం జస్ట్ ఇంతవరకు క్యాచ్ చేసినా కూడా మనకి ప్రీమియంలో 40 పాయింట్స్ అనేది బుక్ చేసుకుంటాం. 100 క్వాంటిటీ తీసుకున్న వాళ్ళైతే ఈజీగా 4000 సింగిల్ షాట్లో కొడతారండి. మళ్ళీ మనకి చూడండి, మనకి ఒకటి టార్గెట్ ఇచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ ఇవ్వాలండి. మనం మ్యాక్సిమం 9:15 నుంచి 10:30 లోపల ఒక ట్రేడ్ ముగించేయచ్చు. ఇవంతా వదిలేసండి, మిగతావంతా వదిలేసండి. మళ్ళీ చూడండి, ఇక్కడంతా మనకు అనవసరం. ఎందుకంటే మార్నింగ్ ఒక ట్రేడు, ఫస్ట్ హాఫ్లో ఒక ట్రేడు, సెకండ్ హాఫ్లో ఒక ట్రేడు. సెకండ్ హాఫ్లో అన్నా కూడా నేను ఏం చెప్తున్నానంటే 1 పైన, ఒక్కోసారి 130 పైన, 1 పైన మధ్యలో మీరు మీ ఓన్ రిస్క్ అండి. ఎందుకంటే మనకి మార్నింగ్ ట్రేడ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అక్కడితో డే క్లోజ్ చేయడం, లేదంటే ఒక 1 hour 2 hours రెస్ట్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే స్కాల్పింగ్ అనేసి 10 పాయింట్స్కి తీసుకుందామంటే ఒకసారిగా చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్నింగ్ నుంచి అంతా అప్ ట్రెండ్ నడిచి ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లో ఒకసారిగా మొమెంటం డౌన్ అయిపోయింది. చూడండి ఎన్ని పాయింట్స్ డౌన్ అయింది. చూడండి ఒకసారిగా మొమెంటం డౌన్ అయింది. చూడండి 500 పాయింట్స్. చూడండి, మీరే చూడండి. సరే, ఇక్కడ చూడండి, మనకి ఈ ఎంట్రీ ఎలా మనం క్యాచ్ చేసుకున్నామో టెస్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సైడ్ వేస్ ఉంది మార్కెట్. ఇది చూడండి, లైన్ కూడా మనకి గ్రీన్లో ఉంది. అంటే ఇక్కడ ఆర్ఎస్ఐ డౌన్ ఉంది, ఇక్కడ గ్రీన్లో ఉంది. అంటే రెండు మనకి మ్యాచింగ్ జరగలేదు కాబట్టి మనం నో ట్రేడ్లో ఉంటాం. ఇక్కడ మనకి లైన్ రెడ్లోకి మారింది. ఓకేనండి, ఇక్కడ లైన్ రెడ్లోకి మారింది ఈ క్యాండిల్. మళ్ళీ తర్వాత క్యాండిల్ కూడా రెడ్లోనే ఉంది, తర్వాత క్యాండిల్ రెడ్లో ఉంది. ఆర్ఎస్ఐ చూసారా, ఆర్ఎస్ఐ కూడా మెల్లిగా డౌన్ అవుతుంది. నాకు తెలిసి 1-2 క్యాండిల్స్ వదిలేసి ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ పెద్ద మూమెంటం మనం క్యాచ్ చేసే అవకాశం ఉంటుందండి పుట్ సైడ్. ఓన్లీ జస్ట్ ఆ క్యాండిల్ ఒకటే మనం చూసినా కూడా చూడండి, మనకి ఇక్కడ నుంచి ఓన్లీ జస్ట్ ఈ క్యాండిల్ విగ్ వరకు పెట్టినా కూడా 200 పాయింట్స్ ఈజీగా. 1 minute క్యాండిల్ ఇంత అంటే మనం ఈజీగా 50-60 పాయింట్స్ ఈజీగా చేయొచ్చండి. ఎందుకంటే 100 పాయింట్స్ కూడా చేయొచ్చు. బట్ ఏమంటే మనం 50-60కే మనం 5,000-6,000 కనిపిస్తేనే ఎగ్జిట్ చేసేస్తాం కదా, అది మన మెంటాలిటీ కదా. లాస్ వచ్చింది అనుకో 10,000-20,000 వరకు హోల్డింగ్ చేస్తాం. ప్రాఫిట్ 3,000-4,000 కనిపిస్తే ఎగ్జిట్ అయిపోతాం. అది ప్రతి
ట్రేడర్లోనూ అది నేను చెక్ చేస్తానండి. ప్రతి ట్రేడర్లోనూ ప్రతి ట్రేడర్ అలాగే ఉంటారు. ఓకే, నో ఇష్యూస్. మనకు కావాల్సింది 40-50 పాయింట్స్ తీసుకున్నామా, డే క్లోజ్ చేసినామా, మంత్లీ ఓవరాల్గా 700-800 పాయింట్స్ ప్లస్లో ఉన్నామా, అలా చూసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే డే మొత్తం చేద్దాం, చూద్దాం, రిస్క్ తీసుకుందాం అనుకుంటే ఎండ్ ఆఫ్ ది డేకి మనము మైనస్లోనే ఉంటాం. ఓకేనా. స్కాల్పింగ్ వీడియోస్ అని మనకి 1 minute సెటప్ మేము చేసామండి. చూడండి, మన ఇండికేటర్ పేరు కూడా డబుల్ కన్ఫర్మేషన్ అని పెట్టాము. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో చూడండి, క్లియర్గా ఉంటుంది. మనకి లాస్ట్ మూమెంట్ చూడండి, 3 o'clock చూడండి ఇక్కడ ఏం జరిగిందో. మనం ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. ఈ క్యాండిల్లో మనకి కన్ఫర్మేషన్ అయింది, గ్రీన్ కలర్ లైన్ వచ్చింది, RSI కూడా మనకి పైకి వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి, ఈ క్యాండిల్లో మనం తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనకి 80 పాయింట్స్ 90 పాయింట్స్ ఉంది, అంటే దగ్గర 40 పాయింట్స్ మనకి SL ఉంటుంది. చూడండి, 150 పాయింట్స్ వెళ్ళింది. మ్యాక్సిమం కొట్టచ్చండి, దీంట్లో మ్యాక్సిమం తీసుకోవచ్చు. జస్ట్ ఈ చిన్న దీంట్లోనే చూడండి ఇన్ని పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ ఈ పెద్ద దాంట్లో చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ పెద్ద క్యాండిల్ ఎంట్రీ 110 పాయింట్స్ ఎవరు పెట్టరు కాబట్టి మనం ఈ క్యాండిల్ హాఫ్లో పెట్టుకోవాలి, లేదంటే ట్రేడ్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇంత SL పెట్టి ఏ ట్రేడరు చేయరండి. నాకు తెలిసి మినిమం ఒక 60-70 పాయింట్స్ పెట్టుకోవాలి. 1:1, 1:2 ట్రై చేయొచ్చు. చూడండి, ఇక్కడ హ్యాపీగా 1:2, 3, 4 వరకు కూడా వెళ్ళింది. చూడండి, 570 పాయింట్స్ వెళ్ళింది. కానీ మనం అంతా క్యారీ చేయలేం కాబట్టి మనకు కావాల్సింది ఏమండి, 50 పాయింట్స్, 60 పాయింట్స్ బస్ చాలు. ఓకేనా. ఇది నా ఫస్ట్ వీడియో అండి. మీకు వీడియో నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. కొంచెం మాటలు తడబడుతున్నాయి, ఏమనుకోవద్దు, కొంచెం పికప్ చేసుకుంటాను. ఓకే, బాయ్ అండి.